ఏమైంద్రా నాన్న, ఇంకా పడుకోలేదు? లేదమ్మా, నిద్ర పట్టట్లేదు. అయితే చిన్నప్పుడు నేను నీకోసం ఒక పాట పాడేదాన్ని, మళ్ళీ దాన్ని ఇప్పుడు పాడమంటావా? ఎంచక్కా నిద్రపోదు. సరే అమ్మా, పాడు. ఒరే కన్నా, చిన్నప్పుడు మనం దాగుడు మూతలు ఆడేవాళ్ళం, నీకు గుర్తుందా? అమ్మా గుర్తుంది. అయితే మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఆడదామా? అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా లేకమ్మా. అమ్మా ఏమైందమ్మా? పద హాస్పిటల్కి వెళ్దాం. రే, నువ్వు బాగుండాలని చెప్పి ఆంటీ గారు నరసింహస్వామి గుడికి వెళ్ళి 200 మెట్లు మొక్కాళ్ళతో ఎక్కారా. ఎంత గొప్ప తల్లిరా. ఏంటమ్మా ఇది? నాకు ఇవన్నీ నచ్చవని నీకు తెలుసు కదా. నువ్వు బాగుండడం కోసం నేను ఏమైనా చేస్తానురా. ఇంకోసారి ఇలా చేస్తే నా మీద ఒట్టే. నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వస్తా. రే మామా, నాకు కొత్త ఐఫోన్ రా, ఎలా ఉంది? సూపర్ రా. రే మామా, ఐఫోన్ ఎప్పుడు కొన్నావురా? ఎంత అయిందిరా? 1,25,000 రా. 1,25,000? ఏ, నువ్వు కొంటావా? అవునరా, కొంటాను. నీకంత సీన్ లేదులేరా. అయినా 1,00,000 రూపాయలంటే మాటలా? ఒకసారి అమ్మని అడిగి చూద్దామా? వద్దులే, అయినా దాని దగ్గర ఎక్కడుంటాయి. పర్లేదులే. నా బిడ్డ సంతోషంగా ఉండాలంటే వాడికి ఎలాగైనా ఆ ఫోన్ కొనియాలి. కానీ అంత డబ్బు నా దగ్గర. నా ఒంటి మీద ఉన్న బంగారాన్నంతా అమ్మేసి వాడికి ఆ ఫోన్ కొనిస్తా. ఈ డబ్బులు సరిపోమ్మా, ఇంకా కావాలి. ఇంకా కావాలా? అయ్యా, మీ షాప్లో ఏదైనా పనుంటే ఇస్తారా? చేస్తాను. మీకు ఇవ్వాల్సిన 500 అందులో చూసుకోండి అయ్యా. సరే అమ్మా, అక్కడ గ్లాసులు అద్దాలు కింద ఫ్లోర్లు తుడిచేయండి అమ్మా. అలాగేనయ్యా. కన్నా లేడా? ఇదిగో నీకోసం నీకు ఇష్టమైన ఫోన్ కొనుక్కొని తీసుకొచ్చా, చూడు. నా కోసం ఫోన్ కొన్నావా? ఐఫోన్? ఇంత డబ్బులు పెట్టి ఎందుకు కొన్నావమ్మా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. నీవెళ్ళే
ఈ అమ్మను వదిలేసి నువ్వు ఎప్పుడు దూరంగా పోవద్దు. ఎక్కడికి వెళ్ళను. జన్మ జన్మలకి నువ్వే నా తల్లిగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. వరమల్లే అందిందేవో ఈ బంధం, వెలలేని సంతోషాలే నీ సొంతం. నీవే 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 నేనంట, నీ వెళ్ళేక నేనే నేనంట. అమ్మా, యుఎస్ వెళ్ళాలని చెప్పాం కదమ్మా. ఏంట్రా కన్నా, ఏమన్నా? అదిరా, నాకు సరిగ్గా వినపడలేదు. మళ్ళీ ఒకసారి చెప్పు. అది ఓల్డేజ్ హోమ్. నన్ను ఓల్డేజ్ హోమ్ కా? కన్నా, నీకోసం ఓల్డేజ్ హోమ్కి ఏంట్రా? నా ప్రాణాలు ఇచ్చి వెళ్ళమన్నా వెళ్తానుగా. సరే, మీ ఇద్దరు సంతోషంగా ఉండండి. నేను ఎక్కడున్నా ఆనందిస్తాను, సరేనా? అమ్మా, లగేజ్ సర్దమంటావా? అయ్యో, వద్దు కన్నా, వద్దు. నేను నేను నీకు సర్దుకుంటానులే. ఓకేనా? నువ్వే పంచు. హో మేడం, నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను బాబు. చాలా రోజుల తర్వాత ఇలా వచ్చారు మేడం. 15 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి ఒక బాబుని దత్తత తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ బాబు ఎక్కడున్నాడు మేడం? ఏం చేస్తున్నాడు? అదిగో అక్కడ నిల్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు చూడు, వాడే బాబు. నేను ఒకప్పుడు దత్తత తీసుకున్నవాడు. ఓ, సూపర్గా ఉన్నాడు మేడం, అదిరిపోయాడు. అయితే మళ్ళీ వచ్చారంటే ఇంకో బాబుని దత్తత తీసుకోవడానికి వచ్చారా మేడం? సూపర్ సూపర్. ఏ వృద్ధాశ్రమం దగ్గర వాడు ఒక అనాథలా దొరికాడని చెప్పి తీసుకెళ్లాను. వాడిని పెంచి పెద్ద చేసిన తర్వాత వాడే నన్ను ఒక అనాథలాగా ఈ వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళడానికి వచ్చాడు. ఛీ, అంత గొప్ప మనిషిని ఓల్డేజ్ హోమ్ లో ఎలా వేయాలనిపించింది నీకు? నువ్వు పుట్టినప్పుడు అందరూ గాలికి పుట్టావు గాలికి పుట్టావు గాలికి పుట్టావు అంటుంటే అదేమి పట్టించుకోకుండా తను నిన్ను దత్తత తీసుకొని తన గుండెల్లో పెట్టి చూసుకుంది. దానికి నువ్వు ఇచ్చే వాల్యూ ఇదేనా? ఛీ! అమ్మా, అమ్మా, నాతో మాట్లాడవే. ఐఎమ్ సారీ అమ్మా, ఐఎమ్ సారీ. ఎక్కడో గాలికి పుట్టిన నన్ను తీసుకొచ్చి గుండెల్లో పెట్టి చూసుకున్నావు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించే. అయ్యో కన్నా, ఏడొద్దు కన్నా. పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. నేను నీతోనే ఉంటానమ్మా, నేను నీతోనే ఉంటానమ్మా. నేను ఎక్కడికి పోనమ్మా, నేను ఎక్కడికి పోను. నేను నీతోనే ఉంటా, నీతోనే ఉంటా. ఏడొద్దురా, ఈ అమ్మ ఎక్కడున్నా నీతో ఉన్నట్టే కదరా. నువ్వు మాత్రం ఏడొద్దురా. నువ్వు ఏడిస్తే ఈ అమ్మ తట్టుకోలేదు. నీకు